మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే శ్రవణ్ గారు. సార్ నమస్తే సార్. సో వెరీ హ్యాపీ మీతో పాటు ఈరోజు నేను ఎపిసోడ్ చేస్తున్నందుకు. సార్ ప్లెజర్ సార్. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ మీరు ఇచ్చిన తర్వాత ఇంకా మీతో నాలెడ్జ్ ఇంకా తీసుకోవాలి, త్వరగా చూస్తున్న ప్రేక్షకులు కూడా కోట్లాధికారి అవ్వడానికి ఆ దారి ఏదో మీరు చూపిస్తారో అని చెప్పే ఆ విధానంతో ఆలోచనతో నేను ఈ ఎపిసోడ్ ఇవాళ మొదలు పెడతానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ బాగా వృద్ధి చెందినందువల్ల ఏంటంటే పర్సన్ హూ యూస్ టు డై అరౌండ్ 50, 60, 70 ఏజ్లో చనిపోయే వాళ్ళు ఇప్పుడు కాస్త 80 కూడా దాటిన తర్వాత బ్రతకగలుగుతున్నారు థ్యాంక్స్ టు హెల్త్ కేర్ టెక్నాలజీ. దీనివల్ల ఇంకా కష్టాలు తెచ్చి పెడుతున్న విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసుకోలేకపోతున్నారు ఆ రిటైర్మెంట్ లైఫ్ని. ఓకే, సో ఈ రిటైర్మెంట్ లైఫ్ని మెడికల్ కండిషన్స్ వల్ల బాధపడాలా, నరకం అనుభవించాలా, లేదంటే మన దగ్గర కనీసం ₹1 కోటి ఒక సర్ప్లస్ ఫండ్ ఉందని చెప్పేసి ఆ కనీసం ఆ వచ్చే ₹1 కోటితో ఆ వచ్చే ఆనందంతో హెల్తీగా మనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తప్పవు, కానీ వెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా అరికట్టుకోవాలి, ఎలా మనం ఆ ప్రాబ్లమ్స్ని బయటికి రావాలి, ప్లస్ ఈ SWP గురించి కూడా మాకు చెప్పండి. ₹1 కోటి రిటైర్మెంట్ లైఫ్లో ఎంత త్వరగా చూసిన ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. వండర్ఫుల్ క్వశ్చన్ సార్. అయితే క్విక్గా చెప్పాలి అంటే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ప్లాన్ చేసుకునేటప్పుడు 80 సంవత్సరాలు మినిమం బ్రతుకుతాను అని అనుకుని ప్లాన్ చేసుకో. కరెక్ట్. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు రోగాలు ఎక్కువ వస్తున్నాయి, 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి 50 ఇయర్స్కి హార్ట్ అటాక్లు వచ్చి మనం చూస్తున్నాం. బట్ మనం ఫినాన్షియల్గా ఒకవేళ బ్రతికామనుకో హ్యాపీగా బ్రతకాలి కదా. సో ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే 80 ఏళ్ళు బ్రతుకుతున్నాం అని ప్లాన్ వేసుకోవాలి. అయితే మనం ఎన్నో వీడియోస్లో ప్రీవియస్గా అసలు ఫస్ట్ ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు చూస్తున్నారు, మీరు 25, 30, 35 ఏ ఏజ్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా ఒక్కసారి మనం 1 crore ఎలా సంపాదించాలని ప్లాన్ చెప్దాం. మనం ప్రీవియస్గా మనం మాట్లాడాం, బట్ రీక్యాప్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ రీక్యాప్ అండి, జాగ్రత్తగా చూడండి. సో ఫర్ సపోజ్ ఒక వ్యక్తి 25 ఇయర్స్ అనుకుందాం. 25 ఇయర్స్ అయితే తన శాలరీ ఎంత కాదనుకున్నా ఒక 20,000, 25,000 వేసుకున్నా ₹1880 హీ కెన్ ఇన్వెస్ట్ ఆర్ షీ కెన్ ఇన్వెస్ట్ ఈజీలీ. సో ₹1880 ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ వస్తే 35 సంవత్సరాల్లో అంటే 60 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ అకౌంట్లో 1 crore ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ 30 ఇయర్స్ వ్యక్తి 30 ఇయర్స్ అంటే నెక్స్ట్ 60 ఇయర్స్కి వచ్చేసరికల్లా ₹1 కోటి చూడాలి అని అనుకుంటే ₹3,300 ఇన్వెస్ట్ చేసుకుంటే 12% ఇంట్రెస్ట్తో 30 సంవత్సరాలకి ₹1 కోటి ఉంటాయి. అండ్ అలాగే ఒకవేళ ₹5,880 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 25 ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60కి 1 crore చూడొచ్చు. అండ్ అలాగే ₹10,880 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 40 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 60 సంవత్సరాలు వచ్చేసరికి ₹1 కోటి చూడగలరు. లేదు 15 ఇయర్సే ఉంది, 45 ఇయర్స్ వచ్చేసారు, 60 ఇయర్స్ కల్లా ₹1 కోటి కావాలనుకుంటే ₹21,020 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 15 ఇయర్స్లో మీరు 1 crore చూడగలరు. అండ్ అలాగే 10 ఇయర్సే ఉంది, 50 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు నేను 60 ఇయర్స్ కల్లా చూడాలనుకుంటే ₹44,640 కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 10 ఇయర్స్లో 1 crore చూడగలరు. కాదు ఇప్పుడు ఆల్రెడీ 55లో ఉన్నారు, మీరేం చేయాలి, 1,25,000 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఎవ్రీ మంత్ 5 ఇయర్స్లో 1 crore మనం చూడగలరు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది కామెంట్ బాక్స్లో పెడతారు, ఎలా ఇన్వెస్ట్ చేయాలని. అవన్నీ మేము డీటెయిల్గా మమ్మల్ని ఎవరైతే కలుస్తారో వాళ్ళకి మేము డీటెయిల్గా చెప్తాం. అయితే ఏ ఏజ్ వాళ్ళైనా 25 కానీ 30 కానీ 35 కానీ 60 సంవత్సరాలకు వచ్చేసరికి ₹1 కోటి ప్లాన్ చెప్పాం. మనం ఇప్పటి వరకు చెప్పింది ఇది. సరే ఈ 80 ఏళ్ళు బతికితే మరి ఓపిక ఉండదు, స్కిల్స్ వీళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకోలేరు అంటే ఇంట్లో కూర్చొని మరి ఖర్చులు మాత్రం తగ్గవు కదా, తినాలి, మెడికల్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఇంకా ఏవైనా ఖర్చులు ఉంటాయి. దీన్ని ఎలా లీడ్ చేయాలి ఈ నెక్స్ట్ 20 ఇయర్స్ అనే దానికి ఆల్రెడీ ₹1 కోటి ఉంటే దానికి నేను తర్వాత ప్లాన్ చెప్తాను, విచ్ ఈస్ కాల్డ్ SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అంటే మన దగ్గర ₹1 కోటి ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం తీసుకోవాలి, 20 ఇయర్స్ వరకు నా ఖర్చుల్ని నా మెడికల్ ఎక్స్పెన్సెస్ని ఎలా భరించాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాను. సో నేను ఇక్కడ చూడండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ₹1 కోటి ఉన్నాయి. ఈ ₹1 కోటి మనం ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్స్లో పెడతామో అవి 12% రీజనబుల్గా 12% గ్రో అవుతున్నాయి అని అనుకుందాం. అయితే మరి మనం మంత్లీ ఖర్చులు ఉన్నాయి కదా, మంత్లీ ఖర్చులు యాజ్ ఆఫ్ నౌ ఫర్ సపోజ్ 60,000 వేసుకుందాం. అంటే రిటైర్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు ఒక నార్మల్ ప్లేస్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా బ్రతకాలంటే 60,000 ఈజ్ గుడ్. అంటే ఒక్కొక్కరు బట్ 60,000 మనం వేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, సో నెక్స్ట్ ఇయర్కి ఇన్ఫ్లేషన్ నేను 6.5% వేసుకున్నాను, 6 to 7%, బట్ 6.5 వేసుకున్నాను నేను.
సో నెక్స్ట్ 20 years బ్రతకాలి కాబట్టి వీళ్ళ మొత్తం అమౌంట్ ఎంత 1 crore 12%తో గ్రో అవుతుంది. ఈవెన్ వీళ్ళు 80 సంవత్సరాలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర స్టిల్ 1,73,21,116 రూపీస్ ఉంటాయి. ఓ వా, అంటే ఎవ్రీ మంత్ 60,000 తీస్తున్నా సరే, అంటే ఎవ్రీ మంత్ తీస్తున్నారంటే ఎంత, ఆల్మోస్ట్ 7 lakhs 7.2 lakhs ఎవ్రీ ఇయర్ తీస్తున్నా, మళ్ళీ దానికి 6.5% ఇంక్రిమెంటల్గా ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకొని తీసుకెళ్తున్నా వీళ్ళకి 80 సంవత్సరాలు వచ్చేసరికి 1,73 lakhs ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ మంత్లీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేసిన తర్వాత కూడా 20 సంవత్సరాలు తీసిన తర్వాత ఉంటుంది. ఓ వండర్ఫుల్. అప్పుడు మీరు కావాలంటే అది మీ మనవాళ్ళకి ఇచ్చుకుంటారో లేకపోతే మీరు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటారో ఏదైనా చేయొచ్చు. ఎస్, ఇక్కడ నేను చెప్పేది అనిల్ సార్, ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఆర్ 25. కరెక్ట్. కేవలం 1,850 రూపాయలు ఇన్వెస్ట్ చేయటం వల్ల కన్సిస్టెన్సీగా అలా మనం వెళ్ళటం వల్ల 80 సంవత్సరాలకు మనం ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకొని అప్పటికి కూడా నీ దగ్గర 1,73,00,000 మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే లైఫ్ అనేది ఎంత సింపుల్, మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. సో అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. నాకు ఒక మంచి విషయం ఏం నచ్చిందంటే ఐ ఫీల్ సో బ్యాడ్, ఎందుకంటే నాకు నిజంగా ఇదొక చాలా సాడ్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల ముందు 40 సంవత్సరాల ముందు ఇప్పుడు ఉన్న వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటట్టుగా రోడ్ సైడ్లో అడుక్కు తినే కైండ్ ఆఫ్ పరిస్థితి వచ్చింది కదా వీళ్ళందరికీ. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఆ కాలంలో నిజంగా ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే నిజంగా పిల్లల మీద ఆధారపడడం అవసరం ఉండకపోయేది, ఎవరి మీద ముందు కూడా చేయి చాపే అవసరం ఉండకపోయేది. ఈ రోజున వాళ్ళు ఒక కోట్లాధికారిగా రిటైర్ అయ్యేవాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ కళ్ళల్ని నిజంగా నేను అంటున్నాను, ఒక 30 ఏళ్ళ ముందు నేనే ఈ వీడియో చేసి ఉంటే, ఒకవేళ యూట్యూబ్ అప్పుడే ఉంటే ఎంత బాగుండేదో. మన వాళ్ళందరూ కూడా వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఈ రోజు వాళ్ళందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు మనకు. ఇంత మంచి విషయం మీరు చెప్పారు శ్రవణ్. ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఇది చాలా మంది అనుకుంటున్నారు. మనం ఒక రియల్ స్టోరీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ప్రేమని వాయిదాల్లో కొనుక్కోండి అని చెప్పి వంగ రాజేంద్ర ప్రసాద్ గారు అని ఆయన SBIలో చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారు. సో మీరు మనీ ₹1,00,00,000 ఇచ్చేసామనుకోండి, మన పిల్లలకి ఇచ్చేసామనుకోండి, వాడు 2 నెలలు 3 నెలలు గౌరవం ఇస్తాడు. అదే 60,000 70,000 ఎవ్రీ మంత్ ఇస్తే దేవుడు అంటారు, కబ్జాలు చేసేస్తారు. సొంత కొడుకులు కూడా మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. సో దాని గురించి మనం ఇంకొక వీడియో చేస్తాం. బట్ ఒక 25 ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి కానీ 30 ఇయర్స్లో ఉన్న ఒక వ్యక్తి కానీ కేవలం ₹3,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 80 సంవత్సరాలకి సరిపడేంత వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అటువంటి వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా అనడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ అలాగే గోల్డ్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అనిల్ సార్ ఉన్నారు. మేము ఎన్నో వీడియోస్ మీకు చేస్తూ ఉంటాం. అండ్ అలాగే మీరు ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఒక అద్భుతమైన లైఫ్ని ఒక టెంపరీగా 1 yearకో 2 yearsకో కాదు, ఒక లైఫ్ జర్నీని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మేము మీకు సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. సార్ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.